పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒట్టె జానయ్య యాదవ్ గారికి మరియు అదేవిధంగా గ్రామ ప్రథమ పౌరులు కలకొట్ల శశికళ సైల్ గారికి, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ వర్యులు మరి లింగయ్య గారికి, మరియు ప్రైమరీ స్కూల్ హెచ్ఎం గారికి, మరియు ఉపాధ్యాయులు మరి నాతోటి యువకులు గ్రామ పెద్దలు అందరికీ ఈ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే అందరూ గణతంత్ర దినోత్సవం అంటే తెలియజేయడం జరిగింది. అది అతిపెద్ద పండుగ, ఇది జాతీయ పండుగ, మన అందరి పండుగ. ఏదో జెండా ఎగురుతుంది కదా, ఇదో క్లాతే అనుకుంటున్నామో. భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది ఆత్మ గౌరవ పతాక అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ నేను ఇలా నిలబడి మాట్లాడుతున్నానంటే అది భారత రాజ్యాంగం వల్లనే 19 ఆర్టికల్ A1 ద్వారానే ఆ హక్కు నాకు కల్పించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఆ రాజ్యాంగం హక్కులతోటే నేను చదువుకున్నా, ఆ రాజ్యాంగం హక్కులతోటే ఇలా మాట్లాడుతున్నా, ఆ రాజ్యాంగ హక్కులతోటే ఇలా ఓటేస్తున్నా, ఆ రాజ్యాంగ హక్కులతోటే ప్రతి పని చేస్తున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజులలో మెజార్టీ ప్రజలకు అన్ని విధానాలు ఏమి లేకుండే, అగ్రకులాలకు తదుపరి విధానాలు ఉండే. సరే, ఇవాళ రాజ్యాంగం వచ్చి రాజ్యాంగం అమలైనాక కొన్ని అమలవుతున్నాయి. ఆ విధానాలతో నేను ముందు పోతున్నా, మనందరం ముందు పోతున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక ఈ దేశం నలుమూలల అభివృద్ధి చెందాలంటే ఎక్కడైనా క్లాస్ రూమ్లతోనే స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా మీరు మంచిగా చదువుకొని ఈ క్లాస్ రూమ్లతోటి ఈ గ్రామ భవిష్యత్తుని, ఈ మండల భవిష్యత్తుని, ఈ జిల్లా భవిష్యత్తుని, ఈ రాష్ట్ర భవిష్యత్తుని కూడా మీరు తీర్చిదిద్దాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.